గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మనము ఈరోజు వేదాలెక్స్ ఆయుర్వేదం గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన పాల్వంచ పట్టణ వీరన్ ఆలస్యం వీరన్ గారు ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మన చీఫ్ గెస్ట్ ప్రశాంత్ ఓరన్ గారిని పిలవడం జరిగింది. ప్లస్ కమాంది సార్, ప్లీజ్ come here. Thank you sir. Please. అలాగే మన వీణా మేడం గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గ్రేట్ డైనమిక్ లేడీ లీడర్ గారు, ప్లీజ్ మేడం కమన్. అలాగే మన కొత్తగూడెం డిస్టిక్కి డైనమిక్ లీడర్ అశోక్ గుప్తా గారిని కూడా ఆశీనులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మన కొత్తగూడెంకి స్టాక్ పాయింట్ తీసుకొచ్చి మా అందరికీ చాలా దగ్గరగా స్టాక్ పాయింట్ నిర్వహిస్తున్నటువంటి అనురాధ మేడం గారిని కూడా ఆశీనులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు చాలా మంచి సెక్షను, చాలా ఈ ఆయుర్వేదం సదస్సు గురించి చాలామందికి అవగాహన కల్పిద్దామని చాలా ప్రయత్నం చేశాము. కానీ ఇక్కడ ఎన్నికల కారణం వల్ల చాలామంది రాలేకపోయారు. కాబట్టి అది మాకు చాలా మైనస్ అయింది. ఆలస్యం వీరన్ గారు చాలా కృషి చేశారు, కానీ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు. ఈ వచ్చిన వాళ్ళ వరకు కూడా మనందరం కూడా ప్రశాంతంగా విని ఆ యొక్క ఆయుర్వేదంలో ఉన్నటువంటి ఉపయోగాలు తెలుసుకొని, ఆ బిజినెస్ ప్లాన్ తెలుసుకొని మనందరం కూడా ముందుకు పోదాం. ప్లస్ ఇప్పుడు మన ఆలస్యం వీరన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కమాంది డయా సార్. థ్యాంక్ యూ సార్ గారు. థ్యాంక్ యూ కిరణ్ స్వామి. థ్యాంక్ యూ సార్. ముందుగా ఈ వేదాలెక్స్ ఆయుర్వేదిక్పై అవగాహన కార్యక్రమం కోసం మీరందరూ ఎన్నో పనులున్నా కానీ అవన్నీ పక్కన పెట్టుకొని మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, అదేవిధంగా మనం తినే పంటలు కూడా ఎలా కాపాడుకోవాలి. ఈ రోజుల్లో అన్ని ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాము. దానివల్ల అసలు ఆయుర్వేదం ఎందుకు వాడాలి ఏంటి అనేది మనకు అవగాహన కల్పించడం కోసం మన కోసం వచ్చినారు ప్రశాంత్ ఓరన్ గారు. వారికి ఒకసారి మీ అందరి తరఫున, నా తరఫున ఒకసారి క్లాప్స్ కొడదాం, నిల్చొని కొడదాం. స్టాండప్ గట్టిగా కొట్టండి, సారికి వినపడట్లేదు. అదేవిధంగా యంగ్ అండ్ డైనమిక్ లేడీ టైగర్ మన వీణా కుమార్ గారికి కూడా ఒకసారి మనం క్లాప్స్ కొడదాం. అదేవిధంగా కొత్తగూడెం స్టాక్ పాయింట్ అశోక్ గుప్తా గారు మనందరికీ దగ్గరలో ఉండాలని చెప్పి మన కోసం, అంటే ఈ ఆయుర్వేద ప్రోడక్ట్ మీద అవగాహన కల్పించుకొని మన కోసం దగ్గరలో ఉండాలని స్టాక్ పాయింట్ పెట్టినటువంటి మన అశోక్ గుప్తా గారికి కూడా ఒకసారి మీ తరఫున, నా తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా అనురాధ మేడం గారికి కూడా, మరియు ఈ యొక్క అవగాహన సదస్సు కోసం వచ్చిన మీ అందరికీ కూడా నా తరఫున, వేదాలెక్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నా గురించి నేను చెప్పుకోవాలంటే, నా పేరు ఆలస్యం వీరన్. నేను గతంలో ఒక పొలిటీషియన్, సిపిఎం పార్టీలో పనిచేశాను. జిల్లా కమిటీ వరకు వెళ్ళాను. ఆ జిల్లా కమిటీ వరకు వెళ్ళినా కానీ మా ఇంట్లో మా అక్క వాళ్ళు అందరూ కూడా ప్రతిరోజు నన్ను తిట్టడం, నా నుండి ఏం సంపాదించాడు, నువ్వు ఉండి ఏం సంపాదిస్తామని. ఆ సిపిఎం పార్టీలో నుంచి వైఎస్ఆర్టీపీలోకి వచ్చా, వైఎస్ఆర్టీపీలో నుంచి చంద్రబాబు దగ్గరికి వెళ్ళా. అసలు ఇవన్నీ రాజకీయాలన్నింటికి స్వస్తి చెప్పేసి ఏదో ఒక పని చేసుకోవాలి అన్న ఆలోచనతోనే నేను పూజా స్టోర్స్ పెట్టుకున్నాను పాల్వంచలో. ఈ పాల్వంచలో పూజా స్టోర్స్ పెట్టడానికి నాకు 2006 నుంచి నాకు ఎక్స్పీరియన్స్. గార్లోటు గ్రామంలో దేవాలయం పక్కనే మాకు ఇల్లు ఉంది, అక్కడే పూజా స్టోర్స్ పెట్టాము మేము. కొబ్బరికాయలు, ఫ్యాన్సీ పూజా స్టోర్స్ బాగా అమ్మేవాళ్ళం. ఆ యొక్క ఎక్స్పీరియన్స్తోని ఇవాళ పాల్వంచలో పూజా స్టోర్స్ పెట్టాము. పెట్టిన తర్వాత 1 మంత్ తర్వాత
నా మిత్రుడైనటువంటి ప్రసాద్ గారు, బాడిస ప్రసాద్ గారు, నేను అప్పటికే వేరే ఆయుర్వేదిక్ మందులు మన అనుకున్న వాళ్ళకి ఇస్తున్నాను, అది కూడా పర్వాలేదు. ఈలోపు ప్రసాద్ నాకు అది చూసి ప్రసాద్ నాకు ఈ విధంగా ఉంటుందన్నా బాగుంటుందని చెప్పిన తర్వాత ముందుగా ఎక్కడో ఎవరికో ఇస్తే బాగోదు అని ముందుగా నా ఇంట్లో నా భార్య స్వాతి ఒకసారి నుంచి మా మిస్సెస్కి మాది చిన్న వయసే కానీ 4 years నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంది. ఖమ్మం, కొత్తగూడెం ఎక్కడ తిరిగినా కానీ ఆ 2 days ఆ 3 days ఆ మెడిసిన్ వాడినంత మాత్రం అంతవరకే పనిచేస్తుంది. మళ్ళీ యథావధి తదాతథ్యం అన్నట్లుగా ఉంది. మొన్న ఏం చేశానంటే మా ఇంట్లో వాడిన తర్వాత మోకాళ్ళ నొప్పుల నుంచి మంచి రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత మన అనుకున్న వాళ్ళకి లక్ష్మీపురం, ఇటు పూసిగూడెం, పాల్వంచ సరిహద్దు ప్రాంతాల వారికి కొంతమందికి కొంతమందికి ఇచ్చాము. ఒక 10 మందికి ఇస్తే ఒక 8 మందికి మాత్రం 100% రిజల్ట్ వచ్చింది. ఈ ఇద్దరికి ఎందుకు రాలేదు అంటే మనం చెప్పినట్టుగా వాళ్ళు పాటించలేదు. 10th క్లాస్లో పాస్ అవ్వాలి, 10/10 రావాలి అంటే క్లవర్ స్టూడెంట్గా వస్తాయి. కానీ ఈ పేషెంట్ కూడా మనం చెప్పినట్టుగా పాటించిన వాళ్ళకి 8 మందికి మాత్రం 100% రిజల్ట్ వచ్చింది. ఒక ఇద్దరు మాత్రం మనం చెప్పినట్టుగా చేయకుండా ఇవాళ మందులు తీసుకొని రేపు వేసుకోకుండా మళ్ళీ ఎల్లుండి వేసుకోవడం, అదేవిధంగా మళ్ళీ వచ్చే ఆదివారం వచ్చిందంటే ఏం చేస్తాం మనందరం? చికెన్ అంటారు, మటన్ అంటారు, చేపలు అంటారు. ముందుగా ఇవి తినడం వల్ల పెయిన్స్కి బాగా ఇబ్బంది అవుతుంది. అది ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినే పరిస్థితి లేదు. అయినా కానీ మనం ఇచ్చిన 10 మందిలో 8 మందికి మంచి రిజల్ట్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వేదాలెక్స్ కంపెనీని అందుకే నేను నమ్మాను. ఆ తర్వాత కొత్తగూడెం అశోక్ గుప్తా గారు సార్ ఒకసారి నేను ప్రసాద్ గారు అశోక్ గుప్తా గారి దగ్గర షాప్ దగ్గరికి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత ఆ స్టాక్ పాయింట్ చూసి అక్కడికి వచ్చేటటువంటి కస్టమర్లను చూసి బాధపడుతున్నారు. అక్కడికి వచ్చి సార్ నాకు పెయిన్స్ ఉన్నాయి, ఏం వాడాలి ఏంటి అని అడుగుతున్నారు. నేను అక్కడే సార్ తెలుసు, నేను 2 days కూడా అక్కడే స్పెండ్ చేశాను. మినిమం ఒక 3 hours, అంటే డేలో ఒక 3 hours సార్ దగ్గర కూర్చున్నాను అనమాట. అసలు రిజల్ట్ ఏంటి, తీసుకున్న వాళ్ళు మళ్ళీ వస్తున్నారా రావట్లేదా అనే ఆలోచనతోని ముందుగా నేను అక్కడే కూర్చున్న తర్వాత ఇమీడియట్గా నేను యాక్షన్ తీసుకున్నాను. నేను కూడా స్టాక్ పాయింట్ పెట్టుకోవాలంటే నేను డబ్బులు సంపాదించుకోవడం కాదు, ఇతర 10 మందికి ఆరోగ్యం ఇవ్వాలి ముందుగా. అంటే అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మనకి మంచి నేమ్ వస్తుంది. పేరు కోసం వచ్చేసేది ఎంతోమంది బాధపడుతున్నారు, ఆ బాధ నుండి విముక్తి పొందాలని ఆలోచనతో ఇమీడియట్గా అదే రోజు రెండో రోజు వెళ్ళాను. ఇమీడియట్గా సార్ దాన్ని ఏమంటారు, స్టాకు విఆర్ఎస్ కోడ్ తీసుకొని ఎమ్మటే బుక్ చేసుకోవడం జరిగింది. నాకు స్టాక్ కూడా 1 weekలో వచ్చేసింది. ఆ తర్వాత ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది అనమాట. అంటే ఈ వేదాలెక్స్ ఎంత బాగా పనిచేస్తుంది అనేది ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలిసింది. తెలుసా ఫ్రెండ్స్? పనిచేస్తున్నాయా? ప్రతి ఒక్కటి పెయిన్స్ దగ్గర నుంచి ఫ్రెష్ అప్ కాడ నుంచి ప్రతి ఒక్క దానికి కూడా మన దగ్గర మందు ఉందన్నమాట. అంతేనండి, అవునంటారా కాదంటారా? ఇంతకంటే నేను చెప్పాల్సింది ఏం లేదు. ఇప్పుడు మనకి స్టేజ్ మీదకి అనురాధ మేడం గారిని ఒకసారి ఇన్వైట్ చేస్తున్నాం. క్లాప్స్. అదేవిధంగా కొత్తగూడెం స్టాక్ పాయింట్ మన అశోక్ గుప్తా గారిని వేదిక మీద రావాల్సిందిగా చూస్తున్నాం. ఇప్పుడు మన లేడీ డైనమిక్ మన వీణా కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. క్లాప్స్ గట్టిగా కొట్టాలి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ చీఫ్ గెస్ట్ అయినటువంటి మన పారస్నాథరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాము. గ్రాండ్ వెల్కమ్ సార్. కూర్చోండి.
ఇప్పుడు ఈ ఇందాక చెప్పాడు శ్రీనన్న, ఎలక్షన్ టైం వల్ల కొంతమంది రాలేకపోయారు, కానీ కొంతమంది ఫోన్లు చేశారు. ఏదో ఒక రకంగా మేము సాయంత్రం వరకైనా కలుస్తామన్నా షాప్ దగ్గరికి వస్తాము. వేదాలెక్స్ ప్రోడక్ట్ అనేది మేము కూడా గూగుల్లో చూసాము, యూట్యూబ్లో చూసాము, చాలా బాగా పనిచేస్తున్నాయి, 100% వచ్చి నేను మీ దగ్గర కలుస్తానని చెప్పారు. మీ అందరికీ సారీ, ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళందరూ రాకపోవడం నేను చాలా ఇదిగా భావిస్తున్నాను. ఇప్పుడు అందాల మేడం గారిని ఒకసారి పరిచయం వస్తుందో కూర్చున్నాను. హలో, నాకు హార్ట్ ప్రాబ్లం ఉండే. హలో, నా పేరు అనురాధ. వేదాలెక్స్ దాంట్లో నేను చేయించాను. నాకు వచ్చేసి నా ప్రాబ్లం ఏంటంటే నాకు హార్ట్ ప్రాబ్లం ఉండే. దానివల్ల నేను చాలా సంవత్సరాలు సఫర్ అయ్యాను. ఏ హాస్పిటల్ పోయినా ఎక్కడ ఖమ్మము, హైదరాబాద్, వరంగల్, ఇక్కడ మా కంపెనీ హాస్పిటల్లో కూడా అన్ని చెకప్లు చేయించుకున్నా. నీకు బ్లడ్ హార్ట్కి అందట్లేదమ్మా, ఇది నీకు చాలా కష్టమవుతుంది కాబట్టి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పారు. కానీ చెప్పడం వల్ల నేను ఎంత ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా కూడా సరిపడంత బ్లడ్ ఉన్నా కూడా నా హార్ట్కి సరిగ్గా అందకపోయేది. దానివల్ల చాలా సఫర్ అయ్యాను. దాంతో పాటు మాకు వేదాలెక్స్ కంపెనీలో అశోక్ సార్ చెప్పారు, అక్కను ఒకసారి హృదయ మహాకషాయ వాడు, దానివల్ల నీకు క్లియర్ అవుతుందేమో చూద్దామని అన్నారు. నేను ఒక 1 మంతే వాడాను. దానివల్ల నాకు చాలా క్లియర్ అయ్యాను, బాగుంది. నాకు చాలా మంచి మెడిసిన్స్ ఇవి. ప్రొడక్ట్ అయితే వాటిల్లో చాలా దమ్ముంది, అందరు కూడా వాడచ్చు, చాలా బాగుంటుంది. ఏది కానీ నమ్మితే బాగుంటుంది, నమ్మకపోతే మాత్రం ఏముందిలే నేను 4 రోజులు వాడాను ఏం తగ్గట్లేదు కదా అంటే, మన ఆయుర్వేదంలో కోర్సు ప్రకారంగా వాడాలి. కోర్సు ప్రకారంగా వాడకుండా 10 రోజులు, 5 రోజులు, వారం రోజులు వాడి వదిలేస్తే దానికి రిజల్ట్ అనేది రాదు. కాబట్టి అందరు కూడా ఏ ప్రాబ్లంతో వచ్చినా కూడా కోర్సు ప్రకారంగా వాడండి, దాని ఇంప్రూవ్మెంట్ మంచి తగ్గించుకోవడానికి ప్రయత్నించండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. మేడం గారు వాడి కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత, అశోక్ సార్ చెప్పిన తర్వాత మన ఈ కంపెనీలోకి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కొత్తగూడెం స్టాక్ పాయింట్ అశోక్ గుప్తా గారిని వారి మాటల్లో మనం ఒకసారి విన్నాం. గుడ్ మార్నింగ్. ఇది టైం 3:30 అవుతుంది, గుడ్ మార్నింగ్ అంటాను అనుకుంటారా? అంటే మొన్న మేము ఏమైందంటే మేడం జాతరకు పోయించాం కాబట్టి లేట్గా లేచి నేను అందుకే గుడ్ మార్నింగ్ అనుకుంటారా? అది కూడా ఏం లేదు. గుడ్ మార్నింగ్ అంటే ఎందుకంటామంటే గుడ్ మోర్ ఎర్నింగ్స్ అంటే ఎవరైతే వేదాలెక్స్ కంపెనీలో ఉంటారో వాళ్ళకు ఒక మంచి ఆరోగ్యంతో పాటు మంచి ఆదాయం సంపాదించుకోవాలనే ఆలోచనతో మేము ఎప్పుడు కలిసినా సరే అంతా ఎప్పుడు మార్నింగ్ లేస్తే మంచి ఎనర్జెటిక్ ఉంటాం కదా, అలా ఎనర్జెటిక్ ఉండాలనేసి ఒకరినొకరు విష్ చేసుకుంటా ఉంటాము. ఏంటంటే గుడ్ మార్నింగ్ గట్టిగా. నేను ఒక్కనే ఇక్కడ పాలన జరుగుతుందని ఆ జనాలు చుట్టుపక్కల వాళ్ళకి తెలవాలి. అంటే ఏమవ్వాలి కదా? అయితే ఇప్పుడు లేడీస్ చెప్తారు, తర్వాత జెంట్స్ చెప్తారు, ఎవరు ఎక్కువ బాగా వాయిస్ ఉంటుందో చూద్దాము. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. చూసినా జెంట్స్ పోవాలి. ఇప్పుడు అందరు కలిసి చెప్తాం గుడ్ మార్నింగ్. ఓకే అండి, నా పేరు అశోక్ గుప్తా. నేను కొత్తగూడెంలో ఉంటాను. కొత్తగూడెంలో ఈ స్టోరు తీసుకొని ఒక 6 months అవుతుంది. 6 months ఇప్పుడు ప్రజెంట్ నేను షూటింగ్ స్టార్ లెవెల్లో ఉన్నాను. ఇక్కడ ఏంటంటే మనకు మంచి ఆరోగ్యము, ఆదాయము 2 కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నేను ఆన్లైన్లో చూసి ఈ కంపెనీ ప్రొడక్ట్స్ బాగున్నాయని తెలుసుకొని నాకు నేనుగా సార్ పారస్నాథ్ సార్కి కాల్ చేసి నాకు ఒక ఐడియా ఇవ్వండి సార్, నేను మీ దగ్గర పనిచేస్తాను అనేసి. ఎందుకంటే సారు కంపెనీలోనే టాప్ లీడర్ అన్నట్టు. కంపెనీలో గ్లోబల్ స్టార్ అనే ర్యాంక్ ఉంటుంది. ఆ ర్యాంక్ని అచీవ్ చేసిన మొట్టమొదటి పర్సన్ మన పారస్నాథ్ సారు. సార్కి ఒకసారి గ్రాండ్ క్లాప్స్ కొట్టండి. సార్ చాలా ఎక్సలెంట్ లీడరు, చాలా మంచి సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి అందరికి అందుబాటులో ఉండి నాకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేయడం వల్లే జస్ట్ 1 monthలో ఫస్ట్ మంత్లోనే షూటింగ్ స్టార్ మెయింటైన్ చేశానండి. ఫస్ట్ మంత్లోనే షూటింగ్ స్టార్ మెయింటైన్ చేశాను. కాబట్టి అంటే ఇక్కడ ప్రొడక్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే మీరు ఎవరికి ఇచ్చినా సరే, ఇప్పుడు సార్ వాళ్ళు ఎట్లయితే చెప్పారో, ఇప్పుడు సారు మేడం ఇద్దరే టెస్ట్ మనీ చెప్పారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు,
ఆ ప్రోడక్ట్ వాడి లాభం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాట్లాడడానికి ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది కాబట్టి ఈ టెస్ట్ మనీస్ అవన్నీ కూడా రేపు కొత్తగూడెంలో జరిగే మీటింగ్లో అన్ని టెస్ట్ మనీస్ ఎవరెవరు వాడి మంచిగా అయ్యారో వాళ్ళందరూ కూడా చెప్తారు. కాబట్టి ఈరోజు ఎవరైతే మిస్ అయ్యారో మనకు మెయిన్గా ప్రధాన కారణాలు 2 ఉన్నాయండి. ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది. ఎలక్షన్కి సంబంధించిన బిజీ వాళ్ళు చాలామంది రాలేదు. ఇంకా కొంతమంది సమ్మక్క సారక్క తీర్థానికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దానివల్ల కూడా చాలామంది రాలేదు. కాబట్టి ఇది ఫస్ట్ మీటింగ్. ఇలాంటి మీటింగే మేము ఒక 3 నెలల క్రితం మేము కొత్తగూడెంలో చేసాము. కొత్తగూడెంలో చేసినప్పుడు జస్ట్ 30 మందితో స్టార్ట్ చేసామండి మీటింగ్. ఫస్ట్ మంత్లో ఫస్ట్ సారి మీటింగ్ సార్ వాళ్ళు మేడం వాళ్ళు వచ్చినప్పుడు 30 మందితో పెట్టాము. ఇప్పుడు కొత్తగూడెంలో రేపు 200 మంది వస్తున్నారు, 200 మెంబర్స్ వస్తున్నారు. అంటే స్టార్టింగ్ అనేది ఎవరైనా ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వీరిన్ గారితో ఇక్కడ మనం స్టార్ట్ చేసాము. వీరిన్ గారు శ్రీనివాస్ సార్ దాని ద్వారా మనం ఇక్కడ పాలంచల్లో స్టార్ట్ చేసాము. అక్కడ నేను ఒక్కడనే ఉండే, నాతో పాటు అన్నల మేడం ఉండే, ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు, వీరిన్ సార్ ఉన్నారు. ఇద్దరు కలిసి బిజినెస్ని ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి ఈ ఏరియాలో అసలు వేరే కంపెనీ ఉందని కూడా తెలియదు. కొంచెం మీరు స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి మనం గ్యాదర్ చేయడానికి కంపెనీలో మార్కెట్లో తీసుకెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఎప్పుడైతే మార్కెట్లో వెళ్ళిపోతుందో ఆ బిజినెస్ మామూలుగా ఉండదండి, ఒక రేంజ్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సార్ వాళ్ళకు సార్ వాళ్ళు జార్ఖండ్ నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి ఫ్లైట్లో నిన్ననే వచ్చారు. నిన్న హైదరాబాద్కి సాయంత్రం 8 గంటల ఆ టైంకి ఫ్లైట్లో దిగారు. అక్కడ నుంచి మళ్ళీ కొత్తగూడెంకి రావడం జరిగింది. పొద్దున కొత్తగూడెం చేరుకొని ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఏం లేదు, సార్ మనకు అక్కడి నుంచి ఇక్కడ ఇంత టైం వాల్యుబుల్ టైం మన కోసం కేటాయించారు. సార్ నెలకు వచ్చేసి 15 లక్షల రూపాయలు ఇన్కమ్ సంపాదిస్తున్నారండి. అలాంటి పర్సన్ ఇప్పుడు మనకు ట్రైనింగ్ అంటే ప్రోడక్ట్ యొక్క ట్రైనింగ్ ఇవ్వబోతారు, బిజినెస్ యొక్క ట్రైనింగ్ ఇవ్వబోతారు. నెలకు 15 లక్షల రూపాయలు సంపాదించే అవకాశాన్ని మనకు కలిగించడానికి మనకు సార్ వాళ్ళు వచ్చారు. సార్ 5 ఇయర్స్ నుంచి కంపెనీలో ఉన్నారు, నెలకు 15 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అలాంటి పర్సన్ మీకు ఇప్పుడు ఎలా ఇన్కమ్ తీసుకోవాలి, ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఎలాగా మనం 10 మందికి ఆరోగ్యాన్ని అందించాలనే విషయాన్ని మీకు చెప్పడానికి వచ్చారు సార్. కాబట్టి సార్కి మనం అందరం కూడా పూలమాలలు వేసి సన్మానం చేద్దాము. ఒకసారి టీం వాళ్ళందరూ కూడా ఎవరెవరు ఉన్నారో అందరూ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి స్టేజ్ మీదకి రండి. అందరి చేతుల మీదకి సార్కి మేడంకి సన్మానం చేద్దాము. ఫస్ట్ మేడంకి సార్ కదా రండి సార్. లీడర్స్ అందరూ కూడా రండి. సీనియర్ లీడర్స్ ఎవరెవరు ఉన్నారు? మల్లిక మేడం రండి. సార్ రాజారావు గారు రండి. రవి సార్ రాజా, అందరు ఎవరు లేరు, మనమే ఉన్నాం కాబట్టి మనమే కనబడాలి. రండి సార్. శ్రీనివాస్ సార్ ఎవరిని మనం సన్మానం చేయడానికి సార్. మేడం వచ్చే చిన్న ఫొటోస్ మంచిది తీయండి. సార్ అజన్న సార్ అందరూ వచ్చేయండి. మనమే ఉన్నాం, కొంతమంది ఉన్నాం, మనమైనా స్టేజ్ తింటే బాగుంటుంది. చిన్న అందరూ కవర్ అయ్యేటట్టు తీయండి. ఓకే సార్. వీరేన్ సార్ గారు మరియు టీం షాలో తెచ్చారు కదా, మీరు దండేసేయండి సార్. తర్వాత ఓకే సార్. ఓకే మేడం. ఓకే, గ్రాండ్ వెల్కమ్ పారద్నాథ్ సార్ అండ్ మీనా కుమారి మేడంతో. మేడం వాళ్ళకు తెలుగు రాదండి, హిందీ మాట్లాడతారు. కాబట్టి హిందీలో మేడం సార్ చెప్తారు, దాన్ని నేను ట్రాన్స్లేట్ చేస్తాను తెలుగులో. ఓకే, అయితే ఇప్పుడు ఫస్ట్ మేడం మీనా కుమారి మేడంతో మాట్లాడుతాను.